Hyderabad biggest property show is back. 6th, 7th, 8th February. వారం రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా చెల్లపల్లిలో జరిగిన ఆ విషాదం గురించి మిస్టరీ అనేది కూడా వీడలేదు. ఒక తల్లి, ఇద్దరు బిడ్డలు వాళ్ళని తీసుకొని ట్రైల్ పట్టాల మీద మెయిన్గా అలా బలవత్ మరణానికి చేసుకోవడానికి గల కారణాలు ఇప్పటికీ బయటికి రాకపోవడం అందరినీ తలచివేస్తున్నాయి. అసలు ఏంటి, వాటి వెనకలు ఉన్న కారణాలు ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ అందరూ వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అసలు ఏం జరిగింది, ఆ తల్లికి అంత కష్టం రావడానికి గల రీజన్ ఏంటి అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు. ఏంటంటే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, ఆవిడకైతే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉంది, డబ్బుల పరంగా ఎలాంటి డోకా లేదు, పిల్లలు హ్యాపీగా చదువుకుంటూ ఉన్నారు, అత్తమామలు, తల్లిదండ్రులు, ఇలా ఎవ్వరి సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఏం లేదు. కానీ ఇంతటి పెద్ద డిసిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటా అని చెప్పేసి మరి వస్తున్నాయి. కాకపోతే ఇప్పటి వరకు అయితే వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళ మరదలు కానీ వీళ్ళు కూడా మీడియా ముందుకు రాకపోవడం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నది కూడా ఏంటంటే అసలు అంత అంత పెద్ద పని చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ ఒకవేళ ఆవిడకి ఏదైనా కానీ పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఆవిడ ఒక్కటి అలా చేసుకునేదేమో. కానీ ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని అండ్ వాళ్ళని ఏం చెప్పి ఒప్పించారు అనేదే అందరికీ చాలా బాధ వేస్తుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో కూడా మరొకసారి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఆ రోజు రాత్రి సుమారు 11:15 ఆవిడ తీసుకొచ్చిన కారులో పిల్లల్ని కూడా వాళ్ళు పాప అయితే మరి పటాన్చేరులో మరి ఐఐటి కోచింగ్ అనేది కూడా తీసుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది, బాబు ఏమో గట్కేసర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ హాస్టల్స్లో కూడా బంధువులు చనిపోయారు. అండ్ ఆ తర్వాత ఆ కారణం చెప్పి అక్కడ నుంచి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి డైరెక్ట్ చెల్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళిపోయి అక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత వెళ్ళే టైంలో కూడా మరి ఏదైతే ఆ కార్ పార్కింగ్కి ఇచ్చిన స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ స్లిప్ వెనకాల కూడా విజయారెడ్డి గారు కూడా మరి కారణం అనేది కూడా రాశారు. నా చావుకి మరి బాధ్యులు ఎవరు కాదు, మరి ఒంటరితనం తట్టుకోలేకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ రాసి వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. అండ్ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడైనా కానీ చేతికి అందిన పిల్లలు అలా చనిపోయారంటే అది వింటున్న వాళ్ళకు కూడా ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ లైఫ్ గురించి కూడా ఎన్ని ఆశలు పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఐఐటీలో సీట్ కొట్టాలని ఎన్నో ఆశలతో మరి చేతనారెడ్డి అమ్మాయి ఎన్ని కలలు కనిందో, మళ్ళీ ప్రిపేర్ అవుతున్న టైంలో సడన్గా ఆవిడ ఏం చెప్పి ఒప్పించి మరి అలా చేసుకోవడానికి గల కారణం ఏమైపోయిందో. మరి అమ్మాయే కాకుండా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, టీనేజర్. మరి ఆ అబ్బాయికి కూడా ఏం చెప్పారు ఏమో. కానీ ఇలా కారణాలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఇది ఒక మిస్టరీగా అలాగే ఉండిపోతుందా అనేది ప్రశ్నలు కూడా బయటకు వస్తున్నాయి.